అందరికీ నమస్కారం. జనరల్గా ఉడతలు, బల్లులు, తొండలు మొదలగునవి ట్రాన్స్ఫార్మర్ వద్ద ఉండే హెచ్జీ ఫీజ్ వద్దకు పోయి హెచ్జీ ఫీజ్ సెట్ యొక్క సాలిడ్ కోర్ ఇన్సులేటర్స్ మధ్యలో ఉండే హోల్డింగ్ ఐరన్ క్లాంప్ మరియు 11 kV లైవ్ పార్ట్ని షార్ట్ చేయడం వలన హెచ్జీ ఫీజ్ పోవడం కానీ 11 kV బ్రేకర్ సబ్స్టేషన్లో ట్రిప్ కావడం కానీ జరిగి విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుంది. ఇటువంటివి అవాయిడ్ చేయాలంటే ఆన్లైన్ మార్కెట్లో దొరికే 50 mm 11 kV రబ్బర్ టేప్ను హెచ్జీ ఫ్యూజ్ సెట్ వద్ద ఉండే ఐరన్ క్లాంప్ వద్ద వాడినట్లయితే ఉపయోగకరంగా ఉంటుంది. దీని గురించి ఖమ్మంలో 33/11 kV దానవాయిగూడెం సబ్స్టేషన్ పరిధిలోని 11 kV ఫీడర్ మీద ఉన్న 100 kV ట్రాన్స్ఫార్మర్ వద్ద ఎక్స్పెరిమెంట్ చేయడం జరిగింది. 11 kV టేప్ను ఐరన్ క్లాంప్ చుట్టూ 2 రౌండ్లు తిప్పి అతికించి ఇన్సులేట్ చేయడం జరిగింది. దీనివల్ల ఒకవేళ బల్లులు, తొండలు మొదలైనవి దాని దగ్గర పోయినా షార్ట్ కాదు మరియు పవర్ ఫెయిల్యూర్ జరగదు. కొబ్బరి తాడును నీళ్ళలో ముంచి ఉడత, తొండ, బల్లుల మాదిరిగా ఆర్టిఫిషియల్గా ఫాల్ట్ క్రియేట్ చేసి సబ్స్టేషన్ నుండి ఫీడర్ను ఆన్ చేయించడం జరిగింది. ఎటువంటి ట్రిప్పింగ్ జరగలేదు. కాబట్టి విద్యుత్ శాఖ అధికారులకు మరియు సిబ్బందికి సూచన ఏమనగా, ఇటువంటి టేప్స్ను వాడి హెచ్జీ ఫ్యూజ్ దగ్గర ఉండే ఐరన్ క్లాంప్ను ఇన్సులేట్ చేయడం వలన బల్లులు, తొండలు, ఉడతల వలన క్రియేట్ అయ్యే ఫాల్ట్స్ను అరికట్టి మెరుగైన విద్యుత్ సరఫరా చేసే అవకాశం ఉంటుంది.